హాయ్ అండి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో. ఇది నాది 7th బ్లాగ్. అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది వైకుంఠపురం, సంగారెడ్డిలో వైకుంఠపురం. చెప్పండి. అంతే. ఇది మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. ఇప్పుడే ఇక్కడ కొత్త బండికి పూజ చేయించారు. హాయ్ हेलो हाय हेलो। पूजा बहुत अच्छा था। हम लोग नया बाइक लिए थे तो हम लोग यहाँ का पूजा किए। पंडित जी बहुत कोऑपरेटिव थे, बहुत अच्छा लगा हम लोग से पूजा करके। रिफ्रेशिंग और होली फील कर रहे हैं। किधर से आ रहे हैं आप? हम लोग कोलकाता से, ये यूपी से। ओके ओके, उतनी दूर से आ रहे हैं। हाय हाँ, हम लोग यहाँ के MBBS स्टूडेंट्स हैं। ओके ओके, MNR कॉलेज? नहीं नहीं, हाँ? गवर्नमेंट मिडिल कॉलेज ओके ओके, ओल्ड बस स्टैंड। हाँ ओके ओके, नाइस टू मीट यू। अच्छा अच्छा लगा, कैसा लगा इधर आए तो मंदिर को? बहुत अच्छा लगा। मंदिर पे तो हर जगह, हर मंदिर पे अच्छा ही लगता है। हर मंदिर तो अच्छा ही रहता हाँ हाँ, है। ओके। आपका नई गाड़ी को अब पूजा हुआ ना? ఓకే ఓకే, సో నైస్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఇది లోపలికి వెళ్ళడం. చూస్తున్నారు కదండి. ఇక్కడ గజస్తంభం ఉంది స్వామిది. చూస్తున్నారు గజస్తంభం ఇక్కడ మెయిన్. ఇక్కడండి మెయిన్ గజస్తంభం ఇక్కడ. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈ గుడి వచ్చేసి సంగారెడ్డి జిల్లాలో వైకుంఠపురం అండి. ఇది ఈ విగ్రహము వచ్చేసి మన భారతదేశంలోనే చాలా పెద్ద విగ్రహము. 14 ఫీట్లు ఉంటుంది అన్నమాట. లోపలికి గర్భగుడిలోకి తీయటం లేదు కాబట్టి బయట నుంచే మీకు చూపిస్తున్నాను గుడిని. చాలా బాగుంటుందండి ఈ గుడి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన గుడే ఇది. ఇక్కడ వచ్చేసి ఆంజనేయుల స్వామి గుడి. స్వామికి ఎదురుగ్గా ఆంజనేయుల స్వామి గుడి ఉంది. ఇక్కడ స్వామికి ఎదురుగ్గా చూస్తున్నారు కదా, స్వామికి ఎదురుగ్గా ఆంజనేయుల స్వామి గుడి. ఆంజనేయుల స్వామి గుడి ఉంది. స్వామి గుడికి ఎదురుగ్గా ఆంజనేయుల స్వామి గుడి ఉంది. ఇక్కడ స్వామికి కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది. స్వామి పాదాలండి చూస్తున్నారు కదా. ఎంట్రన్స్లోనే స్వామి వెంకటేశ్వర స్వామి పాదాలు, లోపల అమ్మవారు. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ. గుడి పక్కనే పొలాలు, పచ్చని పొలాలు చూస్తున్నారు కదా. ఈ హాల్లో కళ్యాణాలు జరుగుతాయి. దేవునికి సంబంధించిన ప్రోగ్రాంలు ఇక్కడ జరుగుతాయండి. చూస్తున్నారు కదా. ఇది కోనేరు అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది కోనేరు. నీళ్ళు ఉన్నాయి చూడండి, కోనేరు. ఇది గుడి. నేను సంగారెడ్డి వైకుంఠపురంకి వస్తుంటే కరెక్ట్ కొద్దిగా ఎంట్రన్స్లోనే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి కనిపించింది. చాలా బాగున్నారు అమ్మవారు. విగ్రహం కానీ అమ్మవారి వాహనము సింహము చూడండి. సింహం ఎంత బాగా కనిపిస్తున్నారో. ఇదిగోండి అమ్మవారు, వాసవి అమ్మవారు చూస్తున్నారు కదా. గర్భగుడిలో అమ్మవారు
ఇక్కడ పంతులు కూర్చున్నారు. ఇదంతా గుడి అండి, టెంపుల్ ఇది. ఇది టెంపుల్ చాలా బాగుంది కదండి, చాలా బాగుంది. ఇటు పక్కన అమ్మవారి గుడి పక్కన వచ్చేసి గణపతి మహారాజు కూర్చున్నారు. గణపతి చూస్తున్నారు కదా, వాహనము ఎలుక వాహనం ఉన్నది, ఎలుక వాహనము. ఇక్కడ గణపతి మా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూస్తున్నారు కదా, అమ్మవారి కుడి పక్కన గణపతి దేవుడు. ఎడమ పక్క వచ్చేసి చూడండి నందీశ్వరుడు. నంది ఫస్ట్ బయట ఉన్నారు, లోపల వచ్చేసి శివుడు. చూస్తున్నారుగా నంది ఎంత బాగుందో. నంది శివునికి ఎదురుగ్గా, లింగంకి ఎదురుగ్గా అదిగోండి గుడి, శివుని గుడి. శివుడు ఓం నమ శివాయ. శివుని గుడిది బాగుంది కదండి. ఇక్కడి నుంచి మనం చూస్తే వైకుంఠపురం ఎంత బాగా కనిపిస్తుందండి, దూరం నుంచి ఎంత బాగా కనిపిస్తుంది, వ్యూ కనిపిస్తుంది కదండి. అగోదండి అమ్మవారి గుడి నుంచి చూస్తే మొత్తము గుడి మొత్తం కనిపిస్తుంది. వైకుంఠపురము, వెంకటేశ్వర స్వామి గుడి, వైకుంఠపురం, సంగారెడ్డి. చూస్తున్నారు కదా, బాగుంది కదా, చాలా బాగుంది. ఓకే, ఇది అమ్మవారి గుడి. వచ్చేసి నాగపడగలు, ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు. ఇక్కడ అయ్యప్ప స్వామి. ఇక్కడ సిద్ధి వినాయకుని గుడి. ఇక్కడ వచ్చేసి శివుని గుడి. ఇక్కడ నంది. వైకుంఠపురం పోయే దారిలో స్టార్టింగ్లోనే కొద్దిగా దూరంలో అండి, చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందో చూడండి. ఎంత పెద్దగా ఉంది. గంట కూడా ఉంది చూడండి, గంట కనిపిస్తుందా? గంట బాగుంది కదా, చాలా బాగుంది కదా విగ్రహము. జై హనుమాన్కి జై. ఇక్కడ మడేల్ మహారాజు స్వామి గుడి ఉంది. మడేల్ మహారాజ్ అంట, ఇక్కడ మడేల్ మహారాజు గుడి. ఇటు పక్కనే నాగేంద్ర స్వామి గుడి ఉంది. పక్కనే నాగేంద్ర పుట్ట అంట, ఇగోండి నాగేంద్ర పుట్ట. ఇగో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో పుట్ట. నాగేంద్ర పుట్ట అంటారు దీన్ని, నాగేంద్ర పుట్ట. ఇక్కడ పక్కనే చెరువులాగా ఉంది. ఇది వచ్చేసి మెహబూబ్ సాగర్ చెరువు అంట. ఎంత బాగుంది చూడండి, వ్యూ కానీ నీళ్లు కానీ. మెహబూబ్ సాగర్ చెరువు అంట. చూస్తున్నారు కదా నీళ్లు. ఎవరో ఒకతను బోట్ కూడా నడుపుతా ఉన్నాడు. ఇక్కడ గుడి దగ్గర భక్తులు కూర్చున్నారు. హాయ్ చెప్పండి. హాయ్. అదిగా ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు? ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అంటే గుడికి వచ్చారా లేకపోతే ఏంటి? గుడి దగ్గర కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ కూర్చుంటే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఇది గుడి అండి, రాత్రి పూట ఈ గుడి చాలా పవర్ఫుల్ అంట. ఇది పొద్దున పూట 6 నెలలు నీళ్ళలో ఉంటుంది, 6 నెలలు బయట ఉంటుందని అంటారు అందరూ. ఇదిగో అండి, ఇది శివుని గుడి ఎంట్రన్స్. ఎదురుగ్గా నంది ఉంది, చూస్తున్నారు కదా నంది. ఇక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్. ఇది చాలా పాతకాలం పురాతనమైన గుడి, స్వామి గుడి. చాలా పవర్ఫుల్, ఏమైనా అనుకుంటే అవుతాయి, ఏమనుకున్నా కూడా. ఇది చూడండి, అటు పక్కన ఇటు పక్కన నాగుపాము ఉంది, నాగుపాము పడగ ఉంది.
ఇక్కడ వచ్చేసి స్వామి, గర్భగుడిలో స్వామి శివుడు చూస్తున్నారు కదా. ఓం హర హర మహాదేవ శంభో శంకర. బాగుంది కదండి గుడి. ఇప్పుడు మనము నందీశ్వరుడు పాతకాలం గుడి కాబట్టి స్తంభాలు చూడండి ఎట్లనే ఉన్నాయి, పాతకాలం లాగానే పాత కట్టడాలు చూస్తున్నారు కదా. ఈ గుడి అధ్యక్షుడు ఏం పేరండి మీ పేరు? రఘు. రఘు గారితో మనం మాట్లాడదాము. చెప్పండి కొద్దిగా మాకు గుడి గురించి. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఇది కాకతీయుల కాలం కట్టిన శివాలయం. ఇది సోమేశ్వర స్వామి శివాలయము. చెరువు కంటే ముందు ఈ ఆలయం ఉండేదని మా పెద్ద పూర్వీకులు చెప్పారు. ఇక్కడ మెట్ల బావి ఉన్నది, గుండము దగ్గర 40 ఫీట్ల లోతులో 3 దిక్కుల నుండి మెట్లు ఉండి కలిగిన బావి. కాకపోతే అప్పుడు ప్రజల దహార్తి తీర్చడానికి మల్కాపూర్ నుండి ఇక్కడికి దారి చేసి ఇక్కడ చెరువు నిర్మించడం జరిగిందని చెప్పారు మా పెద్దలు. ఈ శివాలయము మాకు ప్రతి 6 నెలలు వర్షం నీళ్ళలో మంచి నీళ్ళలో ఉండి మళ్ళీ ప్రతి 6 నెలలు దర్శనపు భాగ్యం కలిగేది. కాకపోతే గత 10 సంవత్సరాల కిందట సంగారెడ్డి పట్టణంలోని మురికి నీళ్ళంతా ఈ చెరువులో కలపడం వల్ల ఈ చెరువులో మాకు 9 సంవత్సరాలు దర్శన భాగ్యం లేకుండా పోయింది. మేము గత 2 సంవత్సరాల నుండి కలెక్టర్ గారి దగ్గరికి, మంత్రుల వారికి, ఎమ్మెల్యే గారి దగ్గర తిరగడం వల్ల చుట్టూ చిన్న ప్రహారీ కట్టలాగా వేయించుకోవడం జరిగింది. వీరికి మన కార్తీక మాసం నుండి మళ్ళా గుడి పునర్దర్శనం కలిగించిన పరమేశ్వరుడు మాకు అప్పటి నుండి నిత్య పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ గుడి ప్రత్యేకత ఏంటండి? ఇక్కడ మెయిన్ గుడి స్వామి ఏంటి ప్రత్యేకత ఏంటి? సోమేశ్వర స్వామి స్వామి దేవాలయము. ఇంకా ఆలయం సంబంధించిన పాము ఉంటుంది ఇక్కడ. పాము ఉందా? ఇక్కడ ఇంతకి వాళ్ళు కట్టుకోలేని ఇంట్లో ఉన్నది పాము. ఓకే, అంటే స్వామికి సంబంధించి పాము కూడా ఇక్కడ ఉంది. ఓకే, చూసారా ఎవరైనా? కొందరు చూసినట్టు చెప్పారు, చూసారు. ఓకే. మళ్ళీ ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి దేవాలయం. ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ దొరికింది, తవ్వకాలలో దొరికినది. ఆంజనేయుల విగ్రహం ఇక్కడ దొరికింది అంటారు, దొరికింది, తవ్వకాల్లో దొరికింది. ఓకే, చాలా మంచి సందేశం ఇచ్చారండి, చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఈ మెట్ల గుండం కూడా ఏమి 2 దేవతామూర్తులు ఉన్నాయి. ఉన్నాయా ఇప్పటికీ? ఉన్నాయి, కాకపోతే పైన కొద్దిగా భిన్నంగా అయింది. ఈ గోపురం కూడా భిన్నం అయిపోతే మేము 12 సంవత్సరాల కింద కట్టించాము. నంది కూడా యాక్చువల్ భిన్నం చేస్తే మళ్ళీ అప్పుడే అన్ని. వాళ్ళు బయట ఒక నంది పెట్టారు, ఎందుకని? పాత నంది. ఓకే ఓకే, బయట ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది. బయట అది ఇక్కడ ఉన్నదే, దాన్ని మొత్తం భిన్నం చేసి మళ్ళీ పెట్టించడం జరిగింది 12 సంవత్సరాల కింద. నైస్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, థ్యాంక్స్ అండి. చాలా మహిమగల దేవాలయం. ఓకే, ప్రతి సోమవారం సాయంత్రం భజన చేస్తాం. ఇప్పుడు 8 థ్యాంక్ యూ అండి. వైకుంఠపురము పక్కనే ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి గుడి, సోమేశ్వర స్వామి గుడి, ఈ గుళ్ళు ఎట్లాగున్నాయో మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి.